మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి ఏపీలో రాబోయే 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇక ఆగ్నేయ నైరుతి గాలుల ప్రభావంతో కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. రేపు గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో రైతులు, కూలీలు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదు అని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక అల్లూరు జిల్లాలో తీవ్ర వడగాలులు, మరికొన్ని మండలాల్లో కూడా వడగాలుల ప్రభావం ఉండొచ్చని సూచిస్తున్నారు. ఏపీలో రాబోయే 2-3 రోజుల్లో పిడుగులపాటు వర్షం కురిసే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజమండ్రి నుంచి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, ఏపీలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఓ పక్క తీవ్రమైనటువంటి ఎండలు, మరో పక్క వడగాలులతో కూడినటువంటి అంశాలతో పాటుగానే వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ దిగువన ట్రోపో ఆవరణంలో నైరుతి ఆగ్నేయం దిశగా బలమైనటువంటి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఇవాళ రేపు కూడా పలు జిల్లాల్లో బలమైనటువంటి ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లుగా విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి జిల్లాతో పాటు పోలవరం, తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఇటు ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, అదేవిధంగా గుంటూరు, నెల్లూరు వరకు కూడా ఈ వాతావరణ మార్పులతో భారీ వర్షాలకు అవకాశం ఉంటుంది. పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ భారీ వర్షాలు ఎదురుగాలతో కూడినటువంటి సందర్భంలో ఎవరైతే పొలంలో పనిచేస్తారో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో హార్వెస్ట్ సీజన్ నడుస్తోంది. వరి కోతల సమయం కావడంతో చాలా మంది కూలీలు, రైతులు కూడా ఈ పొలాల్లోనే ఉంటూ ఉన్నారు. ఇదే సందర్భంలో వర్షాలు పడితే రైతులు పండించినటువంటి ఆరుగాలం కష్టపడినటువంటి పంట కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పంటను జాగ్రత్తలు చేసుకునేటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఒక పక్క వర్షాలతో పాటు ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంది. ఇప్పటికే కనిష్టంగా 41 అంటే సెల్సియస్ డిగ్రీలు ఉంటుంటే గరిష్టంగా 45 సెల్సియస్ డిగ్రీల యొక్క ఎండ తీవ్రత మనకు రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఎవరైతే బయటికి వెళ్తున్నారో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. గొడుగు, అదే విధంగా టవల్, ఇలాంటివి, క్యాప్ ఇలాంటివి దగ్గర పెట్టుకోవాలని చూపిస్తున్నారు. మంచినీరు, మజ్జిగ, డ్రింకింగ్ వంటివి కూడా దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా వడదెబ్బ తగిలితే వెంటనే వైద్యులను సంప్రదించడం, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ విధంగా 2 రకాల అంటే విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. ఇవాళ రేపు కూడా ఎండల తీవ్రతతో పాటు పలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉండడంతో ఈ వర్షాల పట్ల, పిడుగుల పట్ల జాగ్రత్తలు పాటించాలని చెప్పి అయితే ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు అటు నెల్లూరు, తిరుపతి వరకు కూడా ఈ పరిస్థితులతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ అయితే అలర్ట్ చేస్తూ ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.